విమానయానం అనే శీర్షికతో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 43వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు ద షో. I don't know what we should say, show or talk or whatever this thing, presentation. I'm really happy ఏంటంటే నాకు ఇక్కడ కూడా నాకు తెలిసి అంటే మనం చాలా వరకు ఈ ఉపన్యాసకారులు పర్టికులర్లీ పండితులు వీళ్ళంతా కూడా పాపులర్ అండ్ నాట్ సో పాపులర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రామాయణ భారత భాగవతాలు, నేను బీబీఆర్ అంటాను, భారత భాగవత రామాయణంలో దాంట్లో చెప్తుంటారు అంటే డిఫరెంట్ పర్వదినాలు కానీ ఏదైనా సందర్భాన్ని ఇది ఈ బీబీఆర్లో ఇంకోటి కూడా మనం యాడ్ చేయొచ్చు. భగవద్గీత ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మహాభారత్. ఇవన్నీ మనకి ఎంతో కొంత అవసరము. దేనికి అవసరం అంటే టు రిమైన్ ఇన్ ద ఫ్రేమ్. మన ఒక చట్టంలో ఉండాలి. మనం ఒక ఉన్నత జీవి కింద అంటే లైఫ్ బీయింగ్స్ ప్రపంచంలో నాన్ లైఫ్ బీయింగ్స్లో వీఆర్ ఎట్ ద టాప్ దిస్ వన్. 84 లక్షల మంది జీవరాశుల్లో వీఆర్ ఎట్ ద టాప్ మోస్ట్ దిస్ వన్ అయినప్పటికీ దీంట్లో కూడా చాలా అవకతవకలు. భగవద్గీత భాషలో చెప్పాలంటే సత్వ రజో తమో గుణాలు, ప్రకృతిలో గుణముల యందు ప్రవర్తిల్లు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ కూడా మనకి దాంట్లో కనిపిస్తుంటుంది ఏదో ఒక అధ్యాయంలో. సో మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అంటే జన్మతః వచ్చిన స్వభావాన్ని బట్టి అతని గుణాలు ఏర్పడతాయి. స్వతహాగా జన్మతః వచ్చిన స్వభావాన్ని బట్టి పెరుగుతున్న క్రమంలో ఆయన సమాజం నుంచి అతను ఎవరెవరికి తోని సాంగత్యంలో ఉంటారో లైఫ్లో ఏ ఏజ్కి ఆ ఏజ్ వరకు దాన్ని బట్టి గుణములు ఏర్పడతాయి. ఆ గుణములను బట్టి ఆయన ప్రవర్తిస్తారు. నేను టోటల్గా ఇసే ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్కి షార్ట్ ఫామ్. మై ఎస్పీజీ స్టాండ్స్ ఫర్ స్వభావము గుణము ప్రవర్తన. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మొదటి 7 సంవత్సరములు. మనం ఏదైనా ఉద్యోగంలో చేరితే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, ఒక 6 నెలలు కానీ 1 year కానీ 2 years కానీ. అలాగే మ్యారేజ్లో ఈ ఫస్ట్ 7 years మనం ఒక ప్రొబేషనరీ పీరియడ్ కింద లేకపోతే ఒక క్యూరింగ్, బిల్డింగ్ కట్టేటప్పుడు క్యూరింగ్ కింద గట్టిపడడానికి, సిమెంటింగ్ ద బాండ్ డెవలప్ అవ్వడానికి. అంటే సాధారణంగా మ్యారీడ్ లైఫ్ యావరేజ్గా 50 yearsకి తక్కువ ఉండదు. ఈవెన్ ఎంత లేట్కైనా కూడా 30 yearsకి మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా మనం 18 to 81 ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దట్ వన్. 81 years వరకు మనం బతికుంటా అనేటువంటి ఆశావహంగా ఉంటే 50 years ఆఫ్ దిస్ వన్. కొన్ని హ్యూమరస్గా చెప్పాలంటే వైఫ్ ఇన్ మదర్ అవుట్ అంటే కోడలు రాగానే అత్త రోలు తగ్గిపోతుందంటే షీ టేక్స్ ఏ బ్యాక్ సీట్. మనకి పూర్వంలో జాయింట్ ఫ్యామిలీస్లో అత్తలు కోడళ్లను ర్యాగ్ చేయడం, నేను ర్యాగ్ అనే అంటాను, ర్యాగింగ్. మనకెట్లయితే యూనివర్సిటీస్లో కాలేజెస్లో సీనియర్స్ని జూనియర్స్ ర్యాగ్ చేస్తారో ఇప్పుడు ర్యాగింగ్ ఈజ్ బ్యాండ్. ఇది కాలేజ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఈజ్ బ్యాండ్. అది చట్టనిత్యం, లీగల్లీ ఇట్ ఈజ్ ఏ అఫెన్స్. ఇప్పుడు అత్తకోడల ర్యాగింగ్ కూడా ఏం లేదు. ఒకప్పుడు ఉండేది, అది వాస్తవమే. మా చిన్నప్పుడు కూడా నేను సమాజాన్ని అంటే గివెన్ మై ఏజ్, బిట్టు గారి ఏజ్ నా ఏజ్ సుమారుగా ఒకటే, మన జీవనము తెలుగు రాష్ట్రాల్లో మన జీవితము ఈవెన్ ఆల్ ఇండియాలో కానీ గ్లోబల్గా కానీ 1950s ఎలా ఉంది, 1960లో ఏందా అంటే ప్రతి దశకములో హ్యూమన్ లైఫ్ ఇన్ ఇండియా ఎలా ఉండింది అనేసి ఒక సుమారు ఐడియా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనకుండే ఏజ్ని బట్టి, ఒకటి ఏజ్ 70 years కాబట్టి అంత ఎక్స్పీరియన్స్, అంత లోడ్ని
భారం అని ఇవ్వకుండా, భారం అని అనుకోకుండా మనం దాన్ని వహిస్తుంటాము. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది, భారం ఏమి ఉండదు. ఎమోషన్స్ భారంగా ఉంటాయి. సో మనకి అన్ని ఎమోషనల్, వీఆర్ ఆల్ ఎమోషనల్ బీయింగ్స్ ఓన్లీ. కానీ ఎమోషన్స్ తక్కువ ఉండాలి, రేషనల్ బిహేవియర్, రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. కొన్ని మనకుండే షార్ట్ కమింగ్స్లు, లోటుపాట్లనే మనకి ఏదైతే వెలితి ఉందో దాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. 2 రకాలుగా తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనకే బోధపడతాయి, కొన్ని బోధపడకపోవచ్చు. మనకి బోధపడనివి ఫీడ్బ్యాక్ అంటుంటాం మనము. మన స్నేహితుల వర్గం నుంచి కానీ, బంధువర్గం నుంచి కానీ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే మన గురించి మనకు కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా కూడా వేరే వాడు నువ్వు బ్యాడు అని మొహమాటం లేకుండా చెప్పగలిగిన వాడు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఫీడ్బ్యాక్. ఏదో మొహమాటానికి పోయి మనం బాగాలేకపోయినా కూడా మేము చాలా మంచివాళ్ళండి అనే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనకు ఉపయోగం ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ దే కెన్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఐ విల్ కమ్ టు దట్. అంటే వాళ్ళ రిలేషన్కి వచ్చే ముందు ఇది బయట విల్ ఎగ్జాస్ట్. సో మీకై మీరు తెలుసుకోవాలి. నెంబర్ 1, వేరే వాళ్ళ నుంచి మీరు తెలుసుకునేసి ఎప్పటికప్పుడు ఇంక్రిమెంటల్ గ్రోత్ కింద ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు గో ఆన్ మాడిఫైయింగ్ యువర్ సెల్ఫ్, రెక్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్, డెవలపింగ్ యువర్ సెల్ఫ్. ఆ రకంగా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ ఆల్ ద టైమ్. నౌ వివాహ బంధము అని ఒక సినిమా కూడా వచ్చింది, భానుమతి వాళ్ళు తీసింది. బంధములో సంబంధం ఉండాలి. బంధం అంటే అది సంబంధమా అది తెలియట్లేదు. అంటే మెమరీ ఉంటే బంధం ఉన్నట్టే. సైకలాజికల్గా మనకి మెమరీ అంటే మైండ్లో మెమరీ ఉంటేనే లైఫ్ ఉన్నట్టు, లేకపోతే లేదు. మనకి గజని అని ఒక హిందీ సినిమా వచ్చింది, వేర్ హిజ్ మెమరీ ఈజ్ వెరీ వెరీ షార్ట్ మెమరీ, ఇమీడియట్గా మర్చిపోతారు. సో హీ యూస్ టు రైట్ ఆన్ హిస్ బాడీ అండ్ అది వేరే సంగతి. కానీ ప్రస్తావితమైన ఈ టాల్ అంటే వీఆర్ బెనిఫిషియరీ అండ్ విక్టిమ్. మనం కొన్నిట్లో బెనిఫిషియరీ, కొన్నిట్లో విక్టిమ్. వి ఆర్ ఆఫ్ అవర్ మెమరీ. ప్రకృతి చేసిన నియమాల్ని అనుసరించే మానవుడు చేసుకునే నియమాలు ఉండాలి, ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. ఉన్నాయా లేవో అనేది ఇండియన్ లీగల్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆర్ ద మ్యాన్ మేడ్ లాస్, అంటే గవర్నమెంట్ చేసిన మ్యాన్ మేడ్ లాస్ కిందకే లెక్క. ఆర్ దే ఇన్ ట్యూన్ విత్ నేచర్ ఆర్ డిఫరింగ్ విత్ ద నేచర్? దే షుడ్ నాట్ డిఫర్ విత్ ద నేచర్. వాటికి అనుకూలంగా ఉండాలి. అనుపాలనలో, అనుకూలంలో, ప్రకృతి నియమాలకి లోబడి మానవ నియమాలు ఉన్నప్పుడు అప్పుడు లైఫ్ అనేది సుజావుగా జరుగుతుంది. అంటే న్యాచురల్ లివింగ్ ఉండాలి, అన్యాచురల్ లివింగ్ ఉండకూడదు. కో లివింగ్ రిలేషన్స్, సేమ్ సెక్స్ మ్యారేజ్, వీటన్నిటిని విసే విపరీత పోకడలు. విపరీతం అంటే అన్కామన్, అన్యాచురల్ అనే అర్థంలో విపరీత పోకడలు ఉండరాదు. కొన్ని మరుపులు ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి. మనం కొంచెం పెద్దగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన షిఫ్ట్ మన స్పౌస్ మీదకి వెళ్తుంది, పేరెంట్స్ దగ్గర నుంచి తగ్గి. ఐదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఇన్ బోత్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. వాళ్ళు ఉన్నారనేటువంటి ఎరుక మనకు ఉంటుంది. వాళ్ళతో మనకు ఫిజికల్ రిలేషన్స్, ఫిజికల్ విజిట్స్, సైకలాజికల్ ఫీలింగ్స్ ఉన్నా కూడా ఆక్యుపేషన్, ప్రీ ఆక్యుపేషన్ అని 2 పదాలు. మన మైండ్ అంతా, కాన్షియస్ మైండ్ అంతా ప్రస్తుతము చేసిన పని మీద, ప్రస్తుతం ఉన్న మనుషుల చుట్టూ, పని చుట్టూ ఎక్కువ తిరుగుతుంటుంది. ఖాళీ ఉన్నప్పుడే వీ విల్ థింక్ ఆఫ్ అదర్స్. సో పేరెంట్స్ విల్ బి ఎ పాస్ట్. నేను పీపీఎఫ్ అన్న పదం కూడా అన్నాం. మనము కాలంలో మనమంతా పాస్ట్ ఎక్స్పీరియన్స్తో ప్రజెంట్లో ఫ్యూచర్ మీద హోప్తో పనిచేస్తుంటాము. పెళ్ళైన తర్వాత ఫ్యూచర్ ఏంటి? మన పిల్లలు, మనకు పుట్టిన పిల్లల్ని మనం ఎలా వాళ్ళని పైకి తీసుకురావాలి అనే దాని మీద మన ఫ్యూచర్ వాళ్ళ మీద ఉంటుంది. ప్రజెంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్రజెంట్లో ఇబ్బంది లేకుండా పాస్ట్ అక్యూములేటెడ్ ఎక్స్పీరియన్స్తోని వీ విల్ బి గోయింగ్ త్రూ ద మ్యారీడ్ లైఫ్. నౌ వివాహ బంధంలో సంబంధం సరిగా ఉండాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్
పరస్పర అవగాహన ఎంత ఎక్కువ ఉంటే, గుడ్ ఆర్ బ్యాడ్ కానీ విషయం తెలియాలి. హౌ గుడ్ ఈజ్ మై హస్బెండ్ అండ్ ఇన్ వాట్ ఏరియాస్ హీఈస్ హ్యావింగ్ ఏ షార్ట్ కమింగ్స్. షార్ట్ కమింగ్స్ అంటే నేను బ్యాడ్కు బదులు షార్ట్ కమింగ్స్ అని కొంచెం పొలైట్ వర్డ్ పెడుతున్నాను. ఎక్కడ ఇతనికి కమి, హిందీలో కమి అంటాము, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఇరువురికి తెలియాలి. అంటే ఒకళ్ళ స్వాట్ ఇంకోళ్ళకి తెలియాలి. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, అవి తెలిసినప్పుడు ఒకళ్ళకు ఉండే లోపాలని ఇంకోళ్ళు కవర్ చేయాలి. ఇద్దరికి అవే లోపాలు ఉన్నాయనుకోండి, సంసారం అంత సజావుగా జరగదు. చిన్న ఎగ్జాంపుల్లో ఇద్దరికి ధనగుణం ఉందనుకోండి, ఈమె ఇచ్చేది ఈమె ఇస్తూ ఉంటుంది, ఎవరు కనిపిస్తే వాళ్ళకి, ఈయన ఇచ్చేది ఈయన ఇస్తుంటాడు, ఇల్లు గుల్లా. దట్స్ ఓకే. తర్వాత వైఫ్లో హస్బెండ్ అపార్ట్ ఫ్రమ్ వైఫ్ తల్లిని కూడా చూడగలగాలి. అది చాలా ఉత్తమమైనటువంటి, అంటే స్ప్లిట్ రోల్స్ అంటాం మనం, స్ప్లిట్ పర్సనాలిటీస్, స్ప్లిట్ రోల్స్ కూడా. తల్లిని ఎందుకు చూడాలి అంటే తల్లి భోజనం పెడుతుంది. మనకి చిన్నప్పటి నుంచి మనకి పెళ్లి కానంతసేపు తల్లి చేతి భోజనమే తిన్నాము. మరి తల్లి రోల్ ఎవరు తీసుకుంటున్నారు సబ్స్టిట్యూట్గా? పెళ్ళైన తర్వాత భార్యనే కదా పెడుతుంది. ఈ రోజుల్లో కొంతమంది భార్యలు వంట రాకపోవచ్చు, వచ్చినా చేయకపోవచ్చు, అవుట్ సోర్సింగ్ ఉండొచ్చు. రైస్ వేసుకునేసి మనకి ఈ షాప్స్ ఉంటాయి, వాట్ విసే కర్రీ పాయింట్స్, కర్రీ పాయింట్ నుంచి మనం తెచ్చుకొని రైస్ మట్టుకు ఏదో వేసుకునేసి మమ అంటాము. మమ భోజనం అయిందంటే ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్, మనకి భార్యనే ఇప్పటికి కూడా బై అండ్ లార్జ్. మనకి అక్కడిక్కడ ఎక్సెప్షన్స్ తీసేసినా కూడా భార్య డైలీ మనకి వంట చేసి పెడుతుంది కాబట్టి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హర్. హస్బెండ్ రోల్ ఏంటంటే ఫినాన్షియల్గా సంసారాన్ని, ఆర్థికంగా డబ్బులు, భార్య డబ్బులు వాడకుండా తన డబ్బులతోని సంసారాన్ని నడిపేటువంటి క్షమత, కెపాసిటీ హస్బెండ్కి ఉండాలి. అప్పుడే అతను ఆయన రోల్లో ఆయన ఫుల్ఫిల్ చేసినట్టు. వెదర్ వైఫ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్ ఎంప్లాయిడ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న అల్పాదాయ వర్గం నుంచి హై ఇన్కమ్ వాళ్ళకు కూడా ఎక్కడ కూడా లేడీస్ వితౌట్ వర్క్ దే ఆర్ నాట్ దేర్, దే ఆర్ వర్కింగ్. చిన్న జాబో, పెద్ద జాబో, మీడియం జాబ్, దే ఆర్ డూయింగ్. లెట్ దెమ్ డూ. ఆ డబ్బులు వీళ్ళకి ఏదన్నా ఉత్తరోత్తర కొన్ని క్యాపిటల్ ఎక్స్పెన్సెసెస్కి, పిల్లల వివాహం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, అటువంటి వాటికి ఏక మొత్తంలో ఏదైనా ఇల్లు కొనడానికి కానీ, వాటికి యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద రన్నింగ్ ఎక్స్పెన్సెస్. రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అనేసి ఒక పదము, ఆర్ఈ అంటే మంత్లీ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు భర్తనే భరించాలి. ఇది నా థాట్, ఐఎమ్ షేరింగ్. ఎవరింట్లో ఎట్లుంటుంది వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి దాంట్లో ఉంటుంది. చాలామంది ఇళ్లలో భార్య పొలైట్గా తీసుకొచ్చి శాలరీ అంతా హస్బెండ్కి ఇస్తుంది, ఏం చేస్తున్నారని కూడా అడగని సందర్భాలు, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మే యూజ్ ఇట్ ఆర్ మిస్యూజ్ ఇట్. ఆయన కావాలని మిస్యూజ్ చేయకపోవచ్చు, ఎక్కడో ఇన్వెస్ట్ చేసి దాంట్లో లాకప్ అయిపోయి ఫండ్స్ హీ మే ఎంటర్ ఇన్ టు లాసెస్. అవన్నీ అంటే దీస్ ఆర్ ఆల్ దిస్ ఏ C2C, కేస్ టు కేస్ బేసిస్లో ఇవి ఉంటాయి. C2C మేనేజ్మెంట్లో C2C అంటే కాస్ట్ టు కంపెనీ, కాస్ట్ టు కాస్ట్ అని కొన్ని షాప్స్ ఉంటాయి. కాస్ట్ టు కాస్ట్ అంటే ప్రాఫిట్ ఎక్కువ లేకుండా అమ్ముతున్నాము అన్న అర్థంలో. కస్టమర్ టు కస్టమర్, ఇట్లా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఎనీవే, మ్యూచువల్గా ఫేత్ఫుల్గా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు. నేను వార్ అంటే యుద్ధంలో వారు కాదు, WAR కాదు, వారు కాదు, WHAR, వార్. WHARను కూడా మనం అదే ప్రొనౌన్స్ చేస్తాం. కొంచెం ఏమన్నా మనం ఎంత గట్టిగా ఉన్నా ఆ హెచ్ దీంట్లోకి పలకడం కష్టం. వార్ అలానే వస్తుంది. ఆ హెచ్ ఇక్కడ పలకదు. హ్యాపీలో హా పలుకుతుంది కానీ వార్లో హా పలకదు. WHAR వార్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. వీళ్ళు అతని ఫేస్ను చూస్తే, అంటే ఒకళ్ళని ఫేస్ చూడగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి పసిగట్టగల, ఇంత పసిగట్టడం లేదు, అది దే షుడ్ బి ఏబుల్ టు ద రీడ్. మైండ్ రీడింగ్ స్కిల్, ఫేస్ రీడింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. కొత్త వాళ్ళే చూడడం కష్టమో అది కూడా చేయొచ్చు. కానీ రోజు మనము డే అండ్ నైట్ వాడుతూ ఉంటున్నాము, డే ఇన్ డే అవుట్, సిన్స్ వీఆర్ విత్ అవర్ రెస్పెక్టివ్ స్పౌజెస్ కనుక వాళ్ళు ఎట్లా ఫేస్ పెడితే ఏమనుకుంటున్నారు, ఏ మూడ్లో ఉన్నారు అనేది మనం గమనించుకోవాలి. ఒక్కళ్ళకి అంటే ఉభయలు కూడా ఒకళ్ళకి సంతృప్తినివ్వని కానీ అసంతృప్తి కలిగించే పనులు కానీ వీ షుడ్ నాట్ డూ. అది నెంబర్ 1 ఫర్ ఏ వెరీ లాంగ్ చెరిష్డ్ హ్యాపీ లైఫ్ కూడా. వై మ్యారేజ్ అన్న
క్వశ్చన్ కూడా వస్తుంది. మ్యారేజ్ ఈజ్ ఏ అన్అవాయిడబుల్ ఈవిల్ అనొచ్చు, ఈవిల్ కాదు కానీ ఒకవేళ అట్లా అనుకుంటే కూడా, అండ్ ఇట్స్ ఏ వెల్కమ్ థింగ్ ఆల్సో. ఇల్లాలు లేని ఇల్లులా కనపడదు. ఇంటికి ఆంగ్లంలో 2 పదాలు ఉన్నాయి, హౌస్ ఒకటి, హోమ్ ఒకటి. ఈ రెండింటికి తేడా ఉంది. కేవలం అకామిడేషన్ పర్పస్కి 2 bedroom 3 bedroom విత్ ఆల్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేది హౌస్. ఇంటి లోపల ఉండే వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు ఆనందంగా ఉంటే దట్ ఈస్ హోమ్. ఇల్లు చూడు ఇల్లాలు చూడు అనేసి, ఇంటిలో బ్యాచులర్సే ఉంటే ఇంట్లో ఏం పెద్ద ఇది ఉండదు. ఇల్లాలు కనుక మంచి ఇల్లాల గెటప్లో ఉంటే ఆ ఇంటికి ఉండే కళ వేరు. ఆ ఇంటికి మనం పోయినప్పుడు ఇంకో 5-10 నిమిషాలు అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనిపిస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ హౌస్ అంతా ఉండకపోవచ్చు. సో నౌ మ్యూచువల్ అండర్స్టాండింగ్. వైఫ్ గురించి కూడా ఒక మనకి శ్లోకం ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డిస్టెన్స్. కార్యేసు దాసి శయనేషు రంభ అని ఇట్లా ద శ్లోక గోస్ దట్ వే. సో వీ హ్యావ్ టు సీ బోత్ మదర్ వైఫ్ అన్ని మల్టిపుల్ రోల్స్లో ఉంటుంది. అంటే జెనెటికల్లీ ఉమెన్ క్వాలిటీస్ మెన్ క్వాలిటీస్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా మనిషిలో కూడా ఒక 10% ఉమెన్ క్వాలిటీస్ ఉంటాయి, ఉమెన్లో కూడా ఒక 10% మనిషి క్వాలిటీస్ ఉంటాయి. అందుకే నారీశ్వర తత్వం అంటాం మనం. శివపార్వతుల గురించి మాట్లాడేటప్పుడు అర్ధనారీశ్వర తత్వము. అర్థం కాకపోయినా కూడా ఒక 10% ఎందుకుంటాయంటే, అదర్వైజ్ యూ మే హ్యావ్ ఏ అట్టర్ డిస్లైక్ అగైన్స్ ద ఆపోజిట్ జెండర్. మీకు ఏమాత్రము వాళ్ళ గురించి అంటే వాళ్ళని మీరు కొంచెము సహించడము నెంబర్ 1, టాలరేట్ చేయడము, అఫినిటీ ఉండడము, ఇవన్నీ ఉండాలంటే ఏదో రకంగా ఇన్బిల్ట్గానే దెర్ ఇస్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆపోజిట్ జెండర్స్. బారింగ్ లిటిల్ ఎక్సెప్షన్స్ వెరీ రేర్గా 1 in a lakh అట్లా వదిలేస్తే తప్ప దేర్ ఇస్ ఏ ఇన్బిల్ట్ అట్రాక్షన్. అది ఎట్లాగా ఉంది. కానీ కొన్ని క్వాలిటీస్ ఉండని చేద్దంటే అది కూడా మన పార్ట్లో ఉన్నది కాబట్టి వీ విల్ ఏబుల్ టు రికగ్నైజ్ ద అదర్ జెండర్ ఆల్సో. ఇవన్నీ వీ కెన్ మనమే చెక్ చేసుకోవచ్చు. రైట్. అగైన్ ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉండాలి అనేసి ఫస్ట్ 7 yearsలో మీకు ఇష్యూస్ అంటే పిల్లలు అనేసి సమస్య అని కాదు, పిల్లలు ఎంతమంది అనేది అక్కడికి అయిపోతుంది. ఇంకా 30 yearsకి అంటే నేను లేట్ పాయింట్ తీసుకున్నా కూడా 30 ఏళ్ళకి పెళ్ళైనా కూడా 35 ఏళ్ళ లోపల ఫస్ట్ 7 years 37 years లోపల మీకు పిల్లలు పుట్టే కార్యక్రమం షుడ్ బి ఓవర్. ఒకవేళ ప్రకృతి పరంగానే వాళ్ళకి పుట్టే అవకాశం లేకపోతే డ్యూ టు ఎనీ డిఫెక్ట్స్, దానికి సంబంధించిన డిఫెక్ట్ ఉంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ ఆన్ ఇట్. నాట్ నెసెసరీ. పిల్లలు ఉండడం ఏమి కంపల్షన్ ఏమి కాదు, ఉంటే మంచిది, లేకపోతే కూడా ఈక్వల్లీ మంచిది. జనరల్గా పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఉన్నాయి. మ్యారేజ్లో కూడా జనరల్గా మ్యారేజు అనేది ఒకటి, ఇల్లింటం పోవడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అమ్మాయి ఒకటి ఉన్నప్పుడు ఈ అబ్బాయినే వాళ్ళ ఇంట్లో పోయి ఉంటారు, వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ఉంది, లేకపోతే కొడుకులు లేరు కాబట్టి అక్కడే ఉంటుంది. ది ప్రొవైడ్ ఆల్ ద నెసెసిటీస్. దాన్ని విసే ఇల్లింటం అంటాను. అంటే ఒక్కొక్క డైలెక్ట్ లోకల్ ఏరియాలో అంటారు. ఇంకోటి పెంపకానికి వెళ్ళడము. ఇప్పుడు అంత అవకాశం లేదు. ఇంతకుముందు 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని చెల్లి అక్కడికో వాళ్ళకి పిల్లలు లేని పక్షంలో మోస్ట్లీ పెంచుకోవడానికి ఇచ్చేవాళ్ళు. అది పెంపకం ఒకటి, ఇల్లింటం ఒకటి. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇవి రేరుగా జరిగే విషయాలు. దెన్ ఎంతమంది పిల్లలు ఉండాలంటే వన్ చైల్డ్ సిండ్రోమ్, సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అనే ఒక సేయింగ్ ఉంది. అంటే ఏకాకిగా ఉంటాడు. అంటే ఒక డాక్టరో ఒక సంఘం ఎవరో ఒకళ్ళే ఉన్నారనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళకి విత్ ఇన్ ద హోమ్ కంపెనీ ఉండదు, కనుక కొంత డెఫిషియన్సీ ఏర్పడవచ్చు. అయినా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే టు కవర్ ఇట్ వాళ్ళ కజిన్స్తోనే, అంటే వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలతో కానీ పెదనాన్న చిన్నాన్న పిల్లలతో కానీ దే డెవలప్ ద బాండ్. మోస్ట్లీ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలతోనే ఎక్కువ సఖ్యత ఉంటుంది. మదర్ సైడ్ రిలేషన్స్తోనే పిల్లలకి కొంచెం ఎక్కువ అఫినిటీ ఉంటుంది. ఫాదర్ సైడ్ వాళ్ళతో ఉండదని కాదు,
కానీ రిలేటివ్గా అది ఎక్కువ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద కపుల్, భార్యాభర్తల ఇష్టము టు హ్యావ్ 1 చైల్డ్ ఆర్ 2 చైల్డ్ బేస్డ్ ఆన్ 2 థింగ్స్. ఒకటి, ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి వాళ్ళని ఒక ఉన్నత విద్య చదివించి ప్రయోజకులు చేయాలంటే యూ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఒకటి. దెన్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ, పిల్లలకి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే కూడా తన్నందుకు కాను వాళ్ళు మీకు భరించాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది డిఫెక్ట్స్తో బారినైన పిల్లలు ఉంటారు. అలానే వీ కెనాట్ డిజోన్ ఏం కదా, అది వాట్ యు కాల్, అది ధర్మము కాదు, న్యాయం కూడా కాదు. న్యాయం అంటే లా విల్ పనిష్, ధర్మం అంటే మన మనసు కూడా ఒప్పుకోదు. డిఫెక్ట్ ఉన్నా కూడా వీ విల్ పుట్ విత్, అంటే ఇప్పుడు వేరియస్ డెఫిషియన్సీస్ ఉంది, పుట్టుకతోనే కొన్ని డెఫిషియన్సీస్ చిల్డ్రన్కి ఉండే అవకాశం ఉంది, వాట్ ఎవర్. అవన్నీ కూడా పిల్లలు పుట్టక ముందే మెడికల్ చెకప్ కరెక్ట్గా చేసుకునేసి చూసుకునేసి వీ హ్యావ్ టు టేక్ ఏ ప్రివెంటివ్ కేర్ అంటాం. ప్రివెంటివ్ అంటే డెఫిషియన్సీ మెటీరియలైజ్ కాకముందే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. దిస్ ఈజ్ ద అదర్ థింగ్. దెన్ పిల్లలకి సరి అయిన విద్యాభ్యాసము, దానికన్నా ముందు పోయే దానికన్నా వీళ్ళు మ్యారేజ్ అవ్వగానే వీళ్ళు ఒక ఎంట్రీ లెవెల్ జాబ్లో ఉంటారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఐసే జేఈఎల్, నేను ఆర్డర్ ఫాలో గాను. జేఈఎల్లో ఈ ఫర్ ఎంట్రీ, ఎల్ ఫర్ లెవెల్, జే ఫర్ జాబ్. సో వీళ్ళు ఒక 40 years వరకు కూడా, అంటే ఫస్ట్ 7 yearsకి మనం స్పెసిఫిక్గా మాట్లాడినా కూడా డ్యూరింగ్ ఎంటైర్ 30s ఎండ్ వరకు ఆర్ ఫస్ట్ 7 years ఆఫ్ లైఫ్లో దే హ్యావ్ 2 పాసిబిలిటీస్. వాళ్ళు ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఈ జాబ్ రిజైన్ చేసి అదే ఇండస్ట్రీలో, అంటే ఓ బ్యాంక్ వదిలేసి ఇంకో బ్యాంక్కి, లేదా ఒకే ఇండస్ట్రియల్ కంపెనీకి, ఒక డైరీ ఫామ్లో పనిచేస్తున్నారు, ఒక డైరీ వదిలేసి ఇంకో డైరీకి, దట్ ఈస్ ఐ యామ్ టెల్లింగ్ విత్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీలో, ఆర్ డిఫరెంట్ హెచ్ఆర్లో చేస్తున్నాడు, హ్యూమన్ రిలేషన్స్లో. హ్యూమన్ రిలేషన్స్ అంతా ఒకటే, ఏ కంపెనీ అయినా కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అదే ఉంటుంది, సర్వీస్ కంపెనీస్లో కూడా హెచ్ఆర్ మీన్స్ హెచ్ఆర్ ఉంది. సో దట్ వే లేటర్ ఎంట్రీలో ఎక్కువ అవకాశం వచ్చినప్పుడు ఇది రిజైన్ చేసి కొత్త జాబ్ చేసి ఇది ఉంటుంది. అంటే ఈ 7 years వరకు ఉద్యోగంలో స్టెబిలైజ్ అవ్వడానికి, అంటే ఇప్పటి వరకు ఇంకా స్టెబిలైజ్ కానట్టు ఎంట్రీ లెవెల్ జాబ్ తీసుకున్నాం కదా. ఇంకోటి, జనరల్గా ఉద్యోగానికి ఆఫీసర్స్ కొంచెం హయ్యర్ లెవెల్ జాబ్స్కి ద ఏజ్ లిమిట్ కూడా కొంచెం పెంచుతారు వాళ్ళు. 18 is the minimum age to enter into a job because of the Indian Contract Act. You should be major. 35 years వరకు కూడా విత్ ఆర్ వితౌట్ ఏజ్ కన్సెషన్స్ 35 years కూడా మీరు జాబ్లో చేసే అవకాశం ఉంటుంది. లేటరల్ ఎంట్రీ అంటే ఎంట్రీలో కాకుండా లేటరల్ అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డైరెక్ట్లీ కొంచెం సీనియర్ లెవెల్లో తీసుకునే దానికి అది ఇది ఉంటుంది. సో ఒకవైపు చిన్నపిల్లలు పుడుతూ వాళ్ళని కేర్ తీసుకుంటూ 1 or 2 చిల్డ్రన్ది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ కెరీర్స్లో అడ్వాన్స్మెంట్కి ఇది రైట్ టైం. కెరీర్లో అడ్వాన్స్ అవ్వాలంటే మీరు క్వాలిఫికేషన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యారేజ్ అయ్యే టైంకి, అంటే ఇప్పుడు కొంచెం లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ ఎడ్యుకేషన్ దాదాపుగా అయిపోయి ఉంటుంది. బట్ అగైన్ డిఫరెన్స్ టు ఫ్యామిలీ, కేస్ టు కేసుకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా ఉద్యోగము చదువు అసంపూర్తిగా ఉంటే దాన్ని కంప్లీట్ చేయడం. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే అమ్మాయి బీఎస్సీ ఆర్ డిగ్రీ 3rd yearలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చేస్తుంటారు, మంచి సంబంధం దొరికినప్పుడు. సో ఆ మిగిలిపోయిన 6 నెలల్లో కోర్సు దే కెన్ కంప్లీట్ ఆఫ్టర్ మ్యారేజ్. దీనికి హస్బెండ్ కోఆపరేషన్ ఆర్ వాట్ వి సే యాక్సెప్టెన్స్ ఆర్ నాన్ రిఫ్యూజల్, ఇటువంటి ఏవైనా వాట్ ఎవర్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు హై. సో ఒకటి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి. ఏమైనా అన్ఫినిష్డ్ ఉంటే కానీ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఉంటే అది చూడ జరగాలి. జాబ్లో గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేసి, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అము, లేకపోతే వాట్ యు కాల్ నాట్ సో గెయిన్ఫుల్ అంటే అరకొర ఉద్యోగాలు కాకుండా కొంచెం స్థిరంగా, అంటే వాట్ యు కాల్ జాబ్ సెక్యూరిటీ వైజ్ షుడ్ బి ఏ పర్మనెంట్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్, and it should be reasonably paid job in proportion to your experience and qualification. ఇవన్నీ అవడానికి ఈ 7 years టైంలో కూడా ఈ రెండు జరిగిపోతాయి.
ఏమేమి జరిగిపోతాయి? మిగిలిపోయిన చదువు, జాబ్లో ప్రాస్పెక్ట్స్ అండ్ ఏ రైట్ బాండ్ విత్ ద హస్బెండ్ అండ్ వైఫ్, అవి కూడా 7 yearsలో సెట్ అయిపోతాయి. మీ పిల్లలు కూడా మరీ చిన్నపిల్లలు కాకుండా, చంటి పిల్లలు కాకుండా, 3 years వచ్చిందంటే 3 years 4 years ఆ రేంజ్ వీళ్ళు వస్తే దే విల్ బి ఏబుల్ టు, టు సర్టెన్ ఎక్స్టెంట్, దే కెన్ వాక్ ఆన్ దేర్ ఓన్. చిన్న చిన్న మాటలు మాట్లాడడము అది జరుగుతుంటుంది. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. దెన్ వై కొన్ని లక్షణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ద హస్బెండ్ ఈజ్ ఇన్ ఏ హ్యాబిట్ అప్, అంటే పెళ్లినాటి ప్రమాణాల్లోనే ఒక సినిమా వచ్చింది. మ్యారేజ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక చిన్న ప్రొవిజన్ ఉంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక 5-6 నెలలకు మ్యారేజ్ జరుగుతారు. ఏ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 3 months సంథింగ్, మరి టూ లాంగ్ కాదు, టూ షార్ట్ కాదు, 5-6 months. ఇది ఎందుకంటే ప్రిపరేటరీ టైం కావాలి, పర్టికులర్లీ అమ్మాయి సైడ్ వాళ్ళకి. ఇప్పుడు మనకున్న ట్రెడిషన్లో ఏంటంటే, ఇది కూడా సమాజంలో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. మ్యారేజ్కి వాళ్ళ శక్తిని బట్టి ఒక 300, 500, 600, 1000 మందిని పిలుస్తారు. మ్యారేజ్కి ఏదో మంటపము అది తీసుకోవడం. నా చిన్నప్పుడు ఇంట్లోనే మ్యారేజ్ జరిగేది. ఇంటి ముందర పందిరేసేవాడు, ఆ పందిరి కిందనే మ్యారేజ్ జరిగేది. ఆ తర్వాత కొంచెం జనము, రిలేషన్షిప్ ఎక్కువ, జనం ఎక్కువైనప్పుడు దేవాలయాల్లో జరిగేవి. ఆ తర్వాత కమ్యూనిటీ హాల్స్, ఇప్పుడు అదే పనిగా మ్యారేజ్ హాల్స్, ఇంకా పెద్ద లెవెల్ వాట్ తీసే కన్వెన్షన్ సెంటర్. ఇవన్నీ కాలక్రమంలో వస్తున్న మార్పులు. వాట్ ఎవర్, మ్యారేజ్ బడ్జెట్ మనకి మంత్లీ ఫ్యామిలీ బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, అంటే ఒక హోమ్ కట్టాలన్నా కూడా, హోమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పటికే అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు సమకూర్చిన ఇల్లు కానీ, ఆయననే హోమ్ లోన్ తీసుకున్న ఫ్లాట్ తీసుకోవడము ఒకటి జరగాలి. లేదా అమ్మాయి సైడ్ వాళ్ళు కట్నం ఇచ్చే బదులు ఆ పాప పేరు మీద ఒక ఫ్లాట్ పెట్టుంటే కనుక వాళ్ళు ప్రాక్టికల్లీ దట్ విల్ బి యూస్ఫుల్. మ్యారేజ్కి ఎక్స్పెండిచర్ చేయకూడదు. చాలా బాగా విద్యావంతులు కానీ తక్కువ లెవెల్లో ఉండేవాడు. నేను దిస్ ఆల్సో ఐ టోల్డ్ యూ ఇన్ ద లాస్ట్, దీంట్లో మనం చెప్పాను. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ ఆర్ సంథింగ్, హీజ్ అ డాక్టరేట్, మెడికల్ డాక్టరేట్ తెలీదు. ఐ అటెండెడ్ హిజ్ మీటింగ్ ఆల్సో. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఎంత సింపుల్గా చేస్తున్నారంటే, అంటే సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ బీయింగ్. నేను షాల్ అంటాను, SHAL, సింపుల్ లివింగ్ అండ్ హంబుల్ బీయింగ్. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి డబ్బులు ఎన్ని ఎక్కువ వచ్చినా ఓకే, వీఆర్ ట్రస్టీస్ ఓన్లీ ఫర్ ఇట్. మనకి ఎంత అవసరమో అది తీసుకోవాలి. మన యోగ్యతకై, మన అవసరానికన్నా ఎక్కువ తీసుకుంటే వీఆర్ ఇండిటెడ్ టు ద నేచర్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్. అంత ఎథికల్ స్టాండర్డ్స్ ఉండాలి మనకి, అంత హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్. లైక్ సత్యహరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడు అంటే ఒక వ్రతము, ఒక దీక్ష, సత్యవ్రత దీక్ష, SVD. దానికోసమనే హీ వాజ్ రెడీ టు అండర్గో ఎనీ టైప్ ఆఫ్ డిఫికల్టీస్, బట్ హీ డి నాట్ బర్చ్ ఫ్రమ్ ద ప్రామిస్ హీ మేడ్. నీకు అప్పు ఉంది, నేను తీరుస్తాను అనేసి విశ్వామిత్రుడిది అంతా ఓకే. నేను ఇందాక చెప్పాను మీకు BBR అనేసి, భాగవత భారత రామాయణ, అవి జరగలేదా అనేది నాకు అనవసరము. దాంట్లో నుంచి వెదర్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ ఎనీథింగ్, ఇఫ్ యూ కెన్ లర్న్ ఇట్, దట్స్ ఇట్. విల్ స్టాప్ టుడే, కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. రైట్ సార్, ఐఎమ్ డన్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.